నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎయిర్ ఇండియా భారీ తప్పిదం. ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కడ తిరుగుతాయి? ఆకాశంలో తిరుగుతాయి. ఎంత జాగ్రత్త ఉండాలి అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఎయిర్ ఇండియా. ఆకాశంలో ఆ విమానానికి ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తామంటారు. ఇన్సూరెన్స్ ఎవరికి కావాలరా నాయన? ఇన్సూరెన్స్ కుక్క చచ్చిపోయినా ఇన్సూరెన్స్ ఇస్తారు, చేయించుకుంటారు. ప్రాణాలతో చెలగాటమే కదా. ఎంత జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ధనార్జనే ధ్యేయంగా ఈ మధ్యకాలంలో బాగా కాంట్రవర్సీస్ అవుతున్నది, వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఎయిర్ ఇండియా ఇంతకుముందు ఎక్కకపోదురు. ఆకాశానికి ఎక్కే ఎయిర్ ఇండియా విమానాలు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆకాశం ఎక్కి ప్రజలను, ఎక్కిన ప్యాసింజర్లను, ప్రయాణికులను ఆగం చేస్తున్నారు. ఒకసారి ఈ వార్త చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. గింతనా ఇట్లుంటుందా ఎయిర్ ఇండియా అని. భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఓ భారీ తప్పిదం చేసింది. ఒక ఫ్లైట్కు బదులు మరో ఫ్లైట్ను వినియోగించి ప్రయాణికులకు విస్మయకర అనుభవాన్ని మిగిల్చింది. సొంతంగాను భారీ ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకుంది. భారీగా ఆర్థిక కాదు, ఒక్కొక్కటి దీనికి సంబంధించిన ఉద్యోగులను గుంజి కొట్టాలి. పూర్తి వివరాలకు వెళ్దాం. మార్చి 20న ఉదయం 11:34 ఢిల్లీ నుంచి AI 185 సర్వీస్ నెంబర్తో బోయింగ్ 777-200 LR విమానం ప్యాసింజర్లతో కలిసి వాంకోవర్, కెనడాకు బయలుదేరింది. అయితే 4 గంటల ప్రయాణం తర్వాత ఈ విమానం తప్పుడు విమానం అని అధికారులు గుర్తించారు. 4 hours అట. దాని కెపాసిటీ ఎంత? స్పీడు గంటకు 1000-1200 అంతకు మీదనే ఉంటుంది. 4 గంటలు ఎన్ని వేల కిలోమీటర్లు పోవచ్చు ఊహించుకోండి ఒకసారి. అన్ని 4 గంటల పాటు అది ప్రయాణించినాక వీళ్ళు అప్పుడు చెంపలేసుకున్నారట. అయ్యో, మేము ఒక్కటి అనుకుంటే ఒకటి విమానంలో ఎక్కిపోయారు. ఇది తెలివి ఎయిర్ ఇండియా వాళ్ళది. ఇట్లున్నది వ్యవహారం. అయితే మోడల్కు వాస్తవానికి సర్వీసులో బోయింగ్ 777-300 ER మోడల్ విమానం వాంకోవర్కు వెళ్ళాలి. అయితే ఆపరేషన్ తప్పిదం కారణంగా 777-300 ER మోడల్కు బదులు 777-200 LR విమానం వాంకోవర్కు టేకాఫ్ అయింది. సరే, ఇక్కడ వరకు ఓకే అనుకుందాం. చైనా గగనతలంలోకి ప్రవేశించాక అధికారులు తమ తప్పిదాన్ని గుర్తించారు. కెనడాకు వెళ్లేందుకు 777-300 ER మోడల్కు మాత్రమే అనుమతి ఉందని, తాము ప్రయాణిస్తున్నది 777-200 LR మోడల్ అని నాలుక ఖర్చుకున్నారు. నాలుక కాదురా నాయన, ఇప్పుడు వాళ్ళకి కొట్టారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్ళించారు. ఇక చూడు, వెంటనే మళ్ళా రిటర్న్. అసలు దానికి అనుమతే లేదు. ఆ విమానానికి అనుమతి లేదు. దాని కెపాసిటీ తక్కువ, ఇంజన్ పరంగా శక్తి తక్కువ. అటువంటివి వీళ్ళు ప్రయాణికులతోటి ఆటలాడుతున్నారు. మొత్తం 7 గంటల 54 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం తిరిగి ఢిల్లీకి సురక్షితంగా ల్యాండ్ అయింది. విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎయిర్ ఇండియాపై అసంతృప్తిని వెళ్ళగక్కారు. కొన్ని సందర్భాలలో అనుకున్న టైంకు ఫ్లైట్ రాకుంటేనే ప్రయాణికులు ఆగం చేస్తారు. అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ధర్నాలు, రాస్తారోకలు, నానా బీభత్సం చేస్తారు. అటువంటిది 4 hours వీళ్ళు జర్నీ చేసి మళ్ళీ వెనుకకు మళ్ళీ 4 గంటలు 8 hours వేస్ట్ అయిపోయింది వాళ్ళకు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సంస్థ మరుసటి రోజు సరైన విమానం ఏర్పాటు చేసి ప్రయాణాన్ని కొనసాగించింది. అప్పటి వరకు ప్రయాణికులకు ఉచిత హోటల్ వసతి, ఇతర సదుపాయాలు కల్పించింది. ఈ హోటల్ ఇవి కాదురా నాయన, గుంజిళ్ళు తీయాలి. ప్రయాణికులను ఆడ కుర్చీలో కూర్చుండబెట్టి మేము చేసిన తప్పేం ఇది కానీ గుంజిళ్ళు తీయాలి మీరు. ఈ ఘటన ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించింది. బోయింగ్ విమానానికి 1 గంటలో 8-9 టన్నుల ఇంధనం ఖర్చు అవుతుంది. దాదాపు 8 గంటల ప్రయాణం వలన 100 టన్నుల ఇంధనం వృధా అయింది. దీనివల్ల భారీ ఆర్థిక నష్టం చవిచూడడంతో పాటు సంస్థ ప్రతిష్టను దిగజార్చుకుంది. ఎయిర్ ఇండియాలో మర్యాదలు ఉండయి. ప్రైవేట్ వాడు మర్యాద చేస్తాడు. ఎయిర్ ఇండియా కేంద్ర ప్రభుత్వంది, మమ్మల్ని ఎవరేం చేస్తారు, మేము మోనార్కులం అని ఫీల్ అవుతారు వీళ్ళు. ఎయిర్ ఇండియా వాళ్ళు ఎక్కిన వాళ్ళకి అనుభవాలు ఇవన్నీ. ప్రైవేట్ వాడు అయితే సకల సౌకర్యాలు కల్పిస్తాడు.
వీళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఇవాళ భారం ఎవరి మీద పడ్డది? మళ్ళీ రేపు ప్రయాణికుల మీదనే ఉంటుంది. కేంద్రం ఇంటి నుంచి ఏమి ఇయ్యరు వాళ్ళు, నాయకులు ఈ ఉద్యోగులు గిట్ట ఇంటి నుంచి ఇస్తారా? లేదు. మళ్ళీ దాన్ని ప్రయాణికుల మీద రుద్దడానికి మళ్ళీ ఎయిర్ ఇండియా ఎప్పుడో సిద్ధంగా ఉంది. ప్రేక్షకులు ఏమంటారు? గాల్లో ప్రాణాలు పెట్టి వీళ్ళు చేసినటువంటి పద్ధతులు ఎయిర్ ఇండియా వాళ్ళది ఇది. గట్టిగా కామెంట్లు ఇవ్వండి, ఎయిర్ ఇండియా వాళ్ళకి పంపుదాం. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు బండబుతులు తిరుగుతున్నారు మిమ్మల్ని. ఇగో ఇట్లనారా మీ నిర్వాహకం, ఇదారా? ప్రయాణికులకు ఏమన్నా అయితే ఎట్లా, ఎవరు బాధ్యత? ఇన్సూరెన్స్లు ఇస్తామండి, ఎవరికిరా ఇన్సూరెన్స్ మీరు ఇచ్చేది? ప్రాణాలు కాపాడలేనటువంటి సంస్థ. ప్రేక్షకులారా గట్టిగా పెట్టండి కామెంట్. ఏం లేదు, వెనక ముందు ఏం లేదు, మీరు ఎట్లా పెడితే అట్లా మేము వాళ్ళకి పంపిస్తాం, ఫార్వర్డ్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.